వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్. సో ఈ సెషన్ చూసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంకా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా ఫ్రెండ్స్? నాతో పాటు మీరు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. Two boats A and B start moving towards each other from two places. So 272 apart. The speed of the boat A and B in still water are 32 km per hour and 36 km per hour respectively. If A moves in downstream and B moves in upstream, then in how much time they will meet each other? ఓకేనా? సో ఏ అప్ స్ట్రీమ్, బి డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళి వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్, ఒక్కొక్క ఆపోజిట్. సో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏ టైంలో, వాళ్ళు ఎన్ని అవర్స్ లో, వాళ్ళు ఏ టైం కి వాళ్ళు రీచ్ అయ్యారు, ఇద్దరు మీట్ అయ్యారు అనేది మనని క్వశ్చన్. అవునా? సో ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దామా? సో ఇక్కడ చూడండి, మనకి ఏ బి ఎంత డిస్టెన్స్ 270. అవునా? సో ఏ స్పీడ్ లో పోతుంది? మనకి 32 కిలోమీటర్ పర్ అవర్. సో నెక్స్ట్ బి ఎంత? 36 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? సో ఇదేంటి రిలేటివ్ స్పీడ్ కాబట్టి, సో 32 ప్లస్ 36 ఎంత వస్తుంది మనకి? సో టైం కదా. అవునా? ఎంత మచ్ టైం దే విల్ మీట్ అని అడిగారు కాబట్టి, సో టైం. సో డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ స్పీడ్ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 68. ఓకేనా? సో క్యాన్సిల్ చేద్దాం 2 టేబుల్ లో. సో 3 4, నెక్స్ట్ 1 3, remaining 6. So next 1 17, 68, 17 ones, 17 fours. So ఎన్ని అవర్స్ కి వాళ్ళు రీచ్? ఈచ్ అదర్ విల్ మీట్ 4 hours. ఓకేనా? సో ఏ టైం కి వాళ్ళు ఇద్దరు ఈచ్ అదర్ గా మీట్ అయ్యేది అంటే 4 hours. ఓకేనా? ఇట్స్ క్లియర్ ఫ్రెండ్స్. సింప్లిఫై 3 1/2 divided by 1/4 minus 1/2 plus 1/3 plus 7/5. ఓకే, సో సింప్లిఫై చేద్దామా? సో 3 6 7/2. ఓకేనా? సో నెక్స్ట్ డివైడెడ్ బై, సో ఇది ఎంత వస్తుంది? 4 5/4. ఓకేనా ఫ్రెండ్స్? 5/4 మైనస్, సో ఇది మనం ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? 6. అంటేనే 3 + 2 ఎంత? 5 5/6. ఓకే, సో నెక్స్ట్ 7/5. ఓకేనా? ఓకే, సో 7/2 divided by, సో ఇక్కడ చూడండి 5/4 minus 5/6. 4 కి 6 కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? 12. అవునా? 12. సో ఇక్కడ 2, ఇక్కడ 3. 4 3s 6 2s. ఓకే, 5 3s 15 minus 5 2s 10. సో 15 minus 10 ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 5. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 15 10 ఎంత? 5/12. నెక్స్ట్ ప్లస్ 7/5. ఓకేనా? సో 7/2 ఇంటూ, సో ఇది నేను అప్పుడు ఎలా రాసుకోవచ్చు? 12/5 అని రాసుకోవచ్చా? ఎస్ అను. సో 2 1 2 6, 7 6 ఎంత? 42. 42/5 ప్లస్ 7/5. సో ఎంత వస్తుంది నాకు ఇక్కడ ఆన్సర్? 49/5. ఓకే, సో ఇది ఎలా రాసుకోవచ్చు నేను? సో 5 9s 45. 45 plus 4. So 9 4/5. It's clear. The greatest common divisor of 2.16, 2.44, 3.636 is. Okay. So ఎలా రాస్తాం ఇది? 216/100. Okay. So 244/100. Next 336/100. ఓకేనా? సో ఒక్కసారి ప్లీజ్ ఫ్రెండ్స్ క్లియర్ గా వినండి, ఇది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఒక్కసారి ఇక్కడ చూడండి, 16 44 36. అవునా? సో ఏ టేబుల్ లో పోతుంది మనకి? 4 టేబుల్ పోతుందా? ఎస్ అవును. అవునా? సో 4/100. 4/100 అంటే ఎంత వస్తుంది? 0.04. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. అవునా? 3 టేబుల్ పోతుందా మనకి? 16 44 36 పోదు. మనకి ఇచ్చిన ఆప్షన్ లో చూడండి. ఓకేనా? మనకి ఇచ్చిన ఆప్షన్స్ లోనే చూడండి. ఓకేనా? 5 పోతుందా? లేదు. 3 పోతుందా? లేదు. ఓకే, ఎస్ అను. సో 4 అయితే, సో 4 4 16 24 44 11 36 4. ఓకే, 0.04. ఇట్స్ క్లియర్.
y is 9. What are the values of x and y? ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, 3 plus 5 plus 10 plus x by 5 is equals to 5 అని రాస్తాం, అవునా. ఓకే, సో అలా కాకుండా మనం డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు కదా. ఎస్ అవును. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి, అంటే డివైడెడ్ బై 4. 4 5 ఎంత, 20. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 3 plus 5 8, 8 plus 10 18, అవునా. మనకి ఎంత రావాలి, వాల్యూ 20 రావాలి, కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది, 18 ఉంది, అంటే ఇంకా రిమైనింగ్ ఎంత యాడ్ చేయాలి, 2. అంటే అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, 2. x వాల్యూ ఏమవుతుంది మనకి 2. క్లియర్ గా అర్థమైందా? చూడండి, చెప్తాను చూడండి. ఇప్పుడు 3 5 10 x ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చారు, 5. ఓకే, యావరేజ్ అన్నారు. మనకి ఇక్కడ యావరేజ్ అంటే ఎంత వస్తుంది, మనకి 4 వస్తుంది. 4 5 ఎంత, 20, అవునా. అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత రావాలి, మనకి 20 రావాలి, అవునా. 3 plus 5 8, 8 plus 10 18, ఇంకెంత ఉంది రిమైనింగ్, 2 కదా. ఎస్ అను, అంటే అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, 2, అవునా. సో అలాగనే నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇచ్చారు చూడండి, మనకి 8 8 12 15 x y. మనకి x వాల్యూ తెలుసు కాబట్టి 2. ఓకేనా. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5. సో 5 9 ఎంత, 45, అంటే టోటల్ ఎంత రావాలి, మనకి 45 వాల్యూ రావాలి. ఓకే, సో 8 plus 12 20, 20 plus 15 35, 35 plus 2 ఎంత, 37, అవునా. అప్పుడు ఏమవుతుంది, 45 minus 37 ఏమవుతుంది మనకి ఇక్కడ 8. సో y వాల్యూ ఎంత, 8. It's clear. A dealer professes to sell his article at cost price, but he uses a false weight of 735 grams per kilogram. The gain percentage of dealer is, ఓకేనా. సో ఈ డీలర్ ఏం చేశాడు, 1 kgది కరెక్ట్ గా ఇవ్వకుండా ఏం చేశాడంటే 735 grams ఇచ్చాడు, అవునా. ఇలా చేసినందుకు ఆ డీలర్ కి గెయిన్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది అనేది క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్. సో అంటే 1 kg అంటే ఎంత, 1000 grams. ఎస్ అను. సో ఎంత ఇచ్చాడు మనకి, 735 grams కి అమ్మాడు. ఓకే, ఇంత క్వాంటిటీ ఇవ్వాల్సింది ఏం చేశాడు, 735 grams కి ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది మనకి, 735,000. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 265. ఓకే, సో 265 by 735 into 100. ఓకే, సో క్యాన్సిల్ చేద్దామా 5 టేబుల్ లో, 5 5 25, రిమైనింగ్ 3. సో నెక్స్ట్ 1 2 4 7. ఓకేనా ఫ్రెండ్స్, 4 7 అంటే 53 by 147, అంటే 5300 by 147 ని, ఓకేనా. సో 147 5300. సో 147 into 3 చేస్తే ఎంత వస్తుంది మనకి, 441. ఓకే, సో 10 లో 1 పోతే ఎంత, 9. సో 30890. సో 147 into 6 చేయండి, అప్పుడు ఎంత వస్తుంది, 881 882. ఓకే, సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ 8, అంతేనా. సో 0.0, అప్పుడు 0. సో 147 into 5 చేయండి. సో 5 7 ఎంత, 35, 5 4 20 23 735 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, సో 8, సో 36.05, ఒక అప్రాక్సిమేట్ మనకి 36.05%. ఎంత గెయిన్ పర్సెంటేజ్ వచ్చింది డీలర్ కి, 36.05%. ఓకేనా. సో మనకి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఇలా 147/53 అంటే మీరు ఆప్షన్స్ లో చూడండి. మనకి ఆప్షన్స్ లో సపోజ్ నాకు 36.5, ఓకే, 37.07, ఓకే, సో 42.07. ఓకే, ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో 47 3 చేయండి, ఓకేనా. 47 3 చేయండి, మనకు ఆన్సర్ ఓకే వచ్చింది. సో మైనస్ చేసాం. సో నెక్స్ట్ 6 తో చేయండి. ఓకే, సో అప్పుడు ఏ ఆప్షన్ ఉందో మనము చూస్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్స్ క్లియర్. A dishonest seller sells rice at ₹44 per kg, which he has bought at 20 rupees. Okay, na? So 20 rupees. Okay, and he gives 800 grams instead of 1 kg. Okay, na? 1 kg ఇవ్వకుండా ఎంత ఇచ్చాడైనా 800 grams ఇచ్చాడంట. So his actual profit
ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో యాక్చువల్లీ ప్రాఫిట్ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ఎంత 20, 24. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేసి 4 టేబుల్ లో 5, 6. ఓకేనా? సో నెక్స్ట్ అక్కడ మనకి 1 kg. సో 1 kg వరకు ఇన్స్టెడ్ ఆఫ్ ఎంత ఇచ్చాడు? 800 grams ఇచ్చాడు. అవునా? సో 1800. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5, 4. అవునా? సో ఇక్కడ సో ప్రాఫిట్ వెయిట్ ఇక్కడ మనం వెయిట్ ఇది. ఓకేనా? సో ప్రాఫిట్ వెయిట్ మనం రివర్స్ చేస్తాం. అంటే 4:5. అంటే 5, 5 క్యాన్సిల్. 4:6. సో ఎంత వస్తే మనకి 2:3. 2 టేబుల్ క్యాన్సిల్ చేయాలి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1/2 ఇంటూ 100. 1/200 అంటే ఎంత? 50%. ఓకేనా? సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 50%. A and B can do a piece of work in 60 days and 75 days respectively. How many days are required to complete the task if they work together? So A plus B ఇద్దరు కలిసి వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు అనేది మనది క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎన్ని డేస్ ఇచ్చారు మనకి ఇక్కడ? ఏబి ఎన్ని డేస్ చేసింది? 60, 75. ఈ రెండింటిని ఎల్సిఎం చేసి ఎంత వస్తాయి మనకి? 300. ఓకే, ఎల్సిఎం చేసి ఎంత? 300. సో 60 లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 300, 6, 5. ఓకే, 75 ఎంత? 4. 75 4 ఎంత? 300. సో ఇక్కడ A అండ్ B ఇద్దరు కంబైన్. సో 300/9. సో ఎంత రాసుకోవచ్చు మనం? 33 1/3 డేస్. సో A అండ్ B ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేశారు? 33 1/3 డేస్ లో వర్క్ అనేది కంప్లీట్ చేశారు. నెక్స్ట్, 2 numbers are in the ratio 2:3. If 7 is subtracted from each number, the new number are in the ratio is 7:11. The smaller number is. ఓకేనా? సో వాళ్ళు ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి? 2:3 ఇచ్చారు. ఓకే, ఒక్కొక్క నెంబర్ లో 7 సబ్ట్రాక్ట్ చేసి ఎంత రేషియో వచ్చిందంట? 7:11. అవునా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 4. వాళ్ళు ఎంత సబ్ట్రాక్ట్ చేయమన్నారు? ఒక్కొక్క నెంబర్ నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయమన్నారు కాబట్టి 4 into 7 ఎంత వస్తుంది మనకి? 28. సో వాళ్ళు ఏం అడిగారు మనల్ని? స్మాలర్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్మాలర్ వాల్యూ అంటే 2 కదా. 2 into 28 ఎంత? 56. ద ఆన్సర్ ఇస్ 56. ఇట్స్ క్లియర్. మీకు ఈ సెషన్ అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.